హాయ్ అండి అందరికీ. ఇది లాస్ట్ సండే రోజు వీడియో అనమాట. చాలా లేట్గా అయితే పోస్ట్ చేస్తున్నాను నేను. ఆ రోజు మా ఇంట్లో స్పెషల్స్ ఏమేమి చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. ఫస్ట్ అయితే మేము గారెల కోసం అని చెప్పేసి ముందు రోజు నైటే మినపప్పు అయితే నానబెట్టేసుకున్నామండి. తర్వాత నేను చికెన్ మటన్ తీసుకొచ్చాను అనమాట. ఇంతకీ ఉన్నది నేను మా అమ్మాయి కాబట్టి ఇన్ని రకాల స్పెషల్స్ ఏంటి అని మీరు అనుకోవచ్చు. ఇద్దరి కోసం అని చెప్పి చెప్తాను నేను. ఆ రోజు అయితే ఆదివారం నాడు మా వదిన వాళ్ళు అయితే మా ఇంటికి వస్తున్నారండి. మా వదిన పిల్లలు ఇంకా మా ఆంటీ వాళ్ళు అయితే వస్తున్నారు. సో ఇంకా మేము కలిసి చాలా రోజులైతే అయిపోయిందిలేండి. 2 మంత్స్ అయితే అయిపోతుంది దగ్గర దగ్గర. అంటే మేము హైదరాబాద్లో ఉంటాము, వదిన వాళ్ళు ఎక్కడ ఉంటారు కదా. సో మేమైతే ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడే కలుస్తామండి. మిగతా టైంలో వదిన వాళ్ళకి కూడా ఖాళీ ఉండదనేసి ఇంకా ఊరు వచ్చినప్పుడు అయితే మేము కలుస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఇంకా అక్కడికే మాకు వదిన వాళ్ళు ఇంటికి పిలుపు చేస్తున్నా కానీ చాలా బాగా అయితే ట్రీట్ చేసుకుంటాము మేము. ఇంకా వదినాలు వస్తున్నారు అని చెప్పేసి ఇలా అయితే నేను కొన్ని స్పెషల్స్ అయితే చేశాను అనమాట. అంటే మొత్తం నేనేం చేసలేదులేండి, అమ్మ చేసింది, నేను కొద్దిగా హెల్ప్ చేశాను అంతే. తర్వాత ఇదిగోనండి 2 రకాలైతే స్పెషల్స్ అయితే ఇలా చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఫస్ట్ అయితే నేను మటన్ కోసం అయితే మ్యారినేషన్ చేసేసి అయితే పక్కన ఉంచేసుకున్నాను. మీరు చూసినట్లయితే నేనైతే రెసిపీస్ అయితే షూట్ చేయట్లేదండి. జస్ట్ ఆ రోజు మా డే వ్లాగ్ అయితే అలా తీసాను తప్ప రెసిపీస్ గట్టా నేను షూట్ చేయట్లేదు. అండ్ ఇదిగోనండి చికెన్ మటన్ రెండు అయితే స్టవ్ మీద అవుతున్నాయండి. ఇంకా మేము చేసేదైతే ఉన్నది 2 పొయ్యిలే కాబట్టి ఒకటి చేసుకుంటున్నాం. మధ్యలో మిన్ను అయితే కొద్దిగా అల్లరి అయితే చేస్తుంది. తనైతే కొంచెంసేపు అలా అయితే ప్యాంపర్ చేసేసి ఇంకా మిగతా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా చాలా టైం అయిపోయిందండి, అప్పటికి 2 అయితే అయిపోయింది. ఆ వదినాలు కూడా చాలా లేట్గా వచ్చారనమాట. ఇంకా మా వదిన వడలు బాగా చేస్తుందని చెప్పేసి ఇంకా తనే చేస్తుందనమాట ఇవన్నీని. వడలు నేను చేస్తానని చెప్పేసి అంటే సరే వదిన చెయ్యని చెప్పేసి తనకి ఇచ్చేసాను. కొద్దిగా రుబ్బు మిగిలితే పిల్లల కోసం అని చెప్పేసి లాస్ట్లో ఇలా పునుగుల్లో అయితే చేసేసామండి. మొత్తానికి మా స్పెషల్స్ అయితే అయిపోయినాయి అనమాట. స్పెషల్స్ అయితే ఏమి కాదండి, జస్ట్ అందరి ఇంట్లో ఉండేవి అనమాట. కాకపోతే అయితే నేను ఇన్ని ఐటమ్స్ ఎప్పుడూ ఒకసారి అయితే వండలేదు. సో అందుకే అనమాట ఇలా చెప్తున్నాను. ఇదిగోండి చికెన్ గ్రేవీ అనమాట. ఇదైతే అమ్మే చేసిందిలేండి, చాలా బాగుంది. అండ్ మటన్ మసాలా పెట్టి అయితే వండిందండి. మటన్ కర్రీ కూడా చాలా బాగుంది. కర్రీస్ అయితే మాత్రం అమ్మే చేసింది, మిగతావి అయితే మేము చేస్తాం అనమాట. కర్రీస్ అలాగే ఇంకా బగారా రైస్ కూడా అనమాట. ఈ బగారా రైస్ అయితే నేనే ప్రిపేర్ చేశానులేండి, చాలా బాగా వచ్చింది బగారా రైస్. అలాగే పునుగులు ఇంకా వడలు అనమాట. వైట్ రైస్ ఇదనమాట ఈరోజు మా ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట. మా సండే ఆఫ్టర్నూన్ లంచ్ రెసిపీస్. ఇంకా అందరం కలిసి ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేసాం ఆ రోజు పిల్లలతో అయితే. మా డే అలా కంప్లీట్ అయితే అయిపోయింది. మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.